నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని రోటిగడ్డ తండ, తక్కనపల్లి గ్రామాల్లో దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్ పర్యటించి సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. తక్కలపల్లి గ్రామంలో మాజీ ఉప సర్పంచ్ మేతరి శోభారాణి ఏసు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే బాలునాయక్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరివాడని, ఆయన ఆశయాలను కొనసాగించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అంబేద్కర్ ఆలోచన విధానం నేటి తరానికి ఆదర్శప్రాయమని, భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన రాజ్యాంగాన్ని రూపొందించే స్థాయికి ఎదిగిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడము నా అదృష్టంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అందరూ వస్తారు కానీ రైట్ సార్. ఓకే. కొంచెం వైడ్ ఉంటే బాగుంటుంది. క్లోజప్ తీసుకోవాలి. వాళ్ళు ముగ్గురు ఓకే. భారత రాజ్యాంగం అనేది మార్పు చేయాలి. అతి మేధావులు ఇప్పుడు ఎక్కువైపోయారు దేశంలో. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం మార్చాలనే ఒక దుర్మార్గమైన ఆలోచన కొన్ని ప్రభుత్వాలు చేస్తున్నప్పటికీ ఈ దేశంలో ఇవాళ అందరికి జాతికి ఒక్కొక్క పండుగలు ఉంటాయి. కానీ దేశంలో ప్రతి ఒక్కరు నిర్వహించుకునే పండుగ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి కానీ, వర్ధంతి కానీ, అదేవిధంగా వారి యొక్క విగ్రహావిష్కరణ జరుపుకునేటటువంటి పండుగలు ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఇవాళ తక్కళ్ళపల్లి గ్రామానికి ఒక పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది యేసు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ముఖ్యంగా ఈ గ్రామంలో అందరూ కూడా కలిసికట్టుగా చాలా స్నేహభావంతో ఉండేటటువంటి గ్రామం ఇది. ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా అన్ని పనులు